శ్రీనగర్ కాలనీ వి పార్క్ పక్కనే ఉన్నటువంటి ఒక సబ్ స్టేషన్ ఉంది. సబ్ స్టేషన్కి ఆనుకొని జీపీఎస్ నెంబర్ 1 ఎల్ఆర్డి కూడా స్కూల్ కూడా ఉంది. ఇక్కడ ఇందులో 10th క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థినులు ఉన్నారు. అదే క్రమంలో ఈ బస్తీ నుంచి పైనుంచి పోయినటువంటి చూడొచ్చు మనం. ఇక్కడ హై టెన్షన్ వైర్లతోటి కూడినటువంటి ఉన్నది. చుట్టూ కూడా ఉన్నటువంటి ఇండ్ల మధ్యలో ఈ హై టెన్షన్ వైర్లు పోవడం వల్ల హై టెన్షన్ నుంచి వచ్చేటువంటి విద్యుత్ అనేది ఎక్కువ పవర్ తోటి కూడుకున్నటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్థానికులు కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. దాంట్లో హై టెన్షన్ వైర్ నుంచి వస్తున్నటువంటి సౌండ్ పొల్యూషన్ కావచ్చు, ఆ పవర్ అనేది మాకు రేడియేషన్ ద్వారా మాలో అనేక అనారోగ్యానికి గురయ్యేటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. మేము ఆ ఇబ్బందుల్ని మేము ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా స్థానికులు అంటున్నారు. అదే క్రమంలో గతంలో చూసినట్లయితే ఇక్కడ హై టెన్షన్ వైర్ ఒకటి తెగిందా ఆ తెగి ఒక పెద్ద మనిషి మీద పడితే ఆమె చనిపోవడం కూడా జరిగింది. దాని సంబంధిత కుటుంబీకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఆ హై టెన్షన్ వైరు తెగింది అని అంటున్నారు. తెగినప్పుడు ఏమైంది? అప్పుడు ఎంతమందికి ప్రాణ నష్టం జరిగింది? ఎవరెవరికి ఏమి ఇబ్బంది జరిగింది? గత ఒక 4 months కింద ఇదే విధంగా సేమ్ వైరు తెగి పడిపోయింది. ఆ పడిపోవడం ఎంబడిన స్పాట్లో మేము ఇంట్లో ఉన్నాము. ఆ సౌండ్కి మేము బయటకు వచ్చేది జరిగింది. తర్వాత మా పక్కన ఉన్న మా పెద్దమ్మ అవుతుంది రిలేషన్లో, ఆమెకు వచ్చేసి అర్థింగ్తో చెయ్యి కాలిపోయింది ఇక్కడ. అదే అయింది. దాని తర్వాత మేము పెద్ద ఎత్తున భారీ ఎత్తున మేము ధర్నా చేసిన తర్వాత ఎంబడినే మాకు పెద్దవాళ్ళ నుంచి మాకు ఒకటి వచ్చింది, తీసేస్తాము ఉండని అని చెప్పేసి. ప్రస్తుతం తీసేస్తా అన్నది గవర్నమెంట్, మేము చూసుకుంటాము. అల్లబోను గవర్నమెంట్ హై స్కూల్ ఇక్కడ ఉంది, గవర్నమెంట్ తరఫు నుంచి. పిల్లలకు కూడా ఇబ్బంది ఉంది, రేకులు అక్కడ చాలా ఇబ్బంది, పిల్లలతో ఇబ్బంది. వద్దు మాకు ఇది తీసేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తర్వాత అంతకన్నా ముందు 2 years కింద మా మమ్మీ మనీలా పేరు షార్ట్ హర్టింగ్ వచ్చేసి స్పాట్లో చనిపోయడం జరిగింది.